విండోస్ సర్వర్ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఒక్క జాబ్ను అప్లై చేసేది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, హెచ్ఆర్ క్వశ్చన్స్ని, ఇంట్రొడక్షన్, బయోడేటా ప్రతి ఒక్కటి ఈ ఒక్క టాపిక్ పైననే బేస్డ్ అయి ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విండోస్ హోమ్ వర్సెస్ విండోస్ సర్వర్. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం నీ ల్యాప్టాప్లో విండోస్ హోమ్ అనేది వాడుతూ ఉంటావు, యూజువల్లీ విండోస్ ప్రో కూడా వాడవు, విండోస్ హోమ్ వాడుతూ ఉంటావు. సో ఇమాజిన్ చేసుకో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే నువ్వు వాడుతున్న విండోస్ హోమ్ ఒక అజ్ఞాతవాసి, అంటే ఫ్లాప్ అయిన సినిమా. కానీ విండోస్ సర్వర్ అనేది ఒక గబ్బర్ సింగ్, ఒక ఖుషీలాగా బ్లాక్ బాస్టర్ సినిమా. నువ్వు ఏం చేస్తే అది క్రేజీ స్టఫ్ ఇచ్చిన సినిమా. సో విండోస్ సర్వర్ చాలా అంటే చాలా 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 పవర్ఫుల్. ఇది నీ ల్యాప్టాప్ మామ. ప్రస్తుతం నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇట్లా కనిపిస్తుంది. నువ్వు వెనకాల డొప్ప ఓపెన్ చేసినావు అనుకో, ఇట్లనే సేమ్ ఇట్లనే కనిపిస్తుంది. విండోస్ సర్వర్ ఇట్లా కనిపిస్తుంది. ఏం మామ ఇది సేమ్ పీసీ లాగానే ఉంది కదా మామ, డిఫరెన్స్ ఏమీ లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటే యూ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నీ దగ్గర ఉన్న విండోస్ పీసీ కూడా ఒక విండోస్ సర్వర్ లాగా బిహేవ్ చేయొచ్చు. ఒక విండోస్ సర్వర్ ఏంటి, లినక్స్ సర్వర్, ట్రూనాస్ ఇట్లాంటి 190 సర్వర్లు ఉన్నాయి. ఏదైనా మెషిన్ 24/7 ఆన్ అయ్యి ఆపరేట్ అవ్వగలిగితే దానిని సర్వర్ లాగా మనం వాడుకోవచ్చు. ఓకేనా? విండోస్ సర్వర్ ఇలా ఉంటుంది, చాలా కాస్ట్లీ. ఇక్కడ నీకు కనిపిస్తుంది ఈజీగా 20,000 ఉంటుంది, దానికంటే తక్కువ ఉండదు. $20,000, $20,000 కాదు, $20,000 ఇక్కడ నువ్వు చూస్తుంది. నా కంపెనీలో మా సర్వర్ రూమ్, ప్రతి కంపెనీకి ఒక సర్వర్ రూమ్ ఉంటుంది, దానినే నువ్వు అడ్మినిస్ట్రేటర్ చేస్తావు. నువ్వు అది అడ్మినిస్ట్రేటర్ చేస్తావు కాబట్టి దీన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇగో ఇట్లనే కనిపిస్తుంది. ఒక కంప్యూటర్ ఈ సర్వర్స్ అన్నిటికీ అటాచ్డ్ అయి ఉంటుంది, ఒక కీబోర్డ్ దీని కంప్యూటర్కి అటాచ్డ్ అయి ఉంటుంది, ఈ అన్ని స్విచ్చెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ స్విచ్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది నేను నీకు చెప్పా, ఒక రౌటర్కి. ఆ రౌటర్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక ఫైర్ వాల్, లేకపోతే ఆ స్విచ్ ఫైర్ వాల్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఆ ఫైర్ వాల్ రౌటర్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు జాబ్లో జాయిన్ అవ్వగానే నన్ను అడిగినట్టు నెట్వర్క్ డయాగ్రామ్ ఏ రావని అడిగిండు అనుకో, నువ్వు వేయాల్సిన పని ఇదే. సర్వర్లు ఏమేమి ఉన్నాయి, ఆ సర్వర్ల యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, ఆ సర్వర్లు ఒకదాంతోనొకటి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇవి నువ్వు చేయాల్సిన పాయింట్. నెక్స్ట్, విండోస్ సర్వర్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఒక విండోస్ సర్వర్ దేనికోసం వాడతారు, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనే దాని మీద యూస్ చేస్తారు. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాను, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు. ఒక డిఎన్ఎస్ కోసం, ఒక డిహెచ్సిపి కోసం ఒక ఎల్డాప్ సర్వర్ అని సపరేట్, డొమైన్ కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది, ఫైల్ సర్వర్, ఐఐఎస్ సర్వర్, ప్రింట్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, ఇట్లా 190 సర్వర్లు ఉంటాయి. MySQL నీకు ఎప్పుడన్నా నువ్వు పేరుని ఉంటావు, MySQL సర్వర్కి సపరేట్ సర్వర్ ఉంటుంది, డేటాబేస్కి సపరేట్ సర్వర్ ఉంటుంది, ఫైల్ సర్వర్లో లాగా. ఫైల్ సర్వర్ కాదు, డేటాబేస్ సర్వర్ సపరేట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి సపరేట్ సర్వర్స్. ఇంకా నీ కార్పొరేట్ కంపెనీ ఎంత పెద్దది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు అయితే మా కంపెనీలో లాగా డొమైన్ కంట్రోలర్లో కూడా 2 సపరేట్ సర్వర్లు ఉంటాయి. ఇది సర్వర్, రైట్? నేను ఫుల్ స్క్రీన్ చేసినా చూడు. నేను ఇందులో కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ చేస్తాను మామ నీకోసము. నీకు ఈజీగా డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది మామ. నేను కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయగానే అన్ఇన్స్టాలే ప్రోగ్రామ్ కొట్టిన. ఇప్పటికిప్పుడు నీ ల్యాప్టాప్ కానీ నీ పీసీలోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్లో అన్ఇన్స్టాలే ప్రోగ్రామ్ అని కొట్టి చూడు మామ. నీకు ఇక్కడ 190 ఉంటాయి. కానీ విండోస్ సర్వర్లో అసలు ఏమీ ఇవ్వడు విండోస్ వాడు. నీకు ఫోటోలు ఒకవేళ ఇందులో డౌన్లోడ్ చేసావనుకో, అది చూడడానికి విండోస్ ఫోటో వ్యూవర్ కానీ ఫోటోస్ యాప్ కానీ ఏది ఇవ్వడు. విండోస్ సర్వర్ ఉట్టి ప్లేన్ ఒక 4 ఇవి కూడా నేను ఇన్స్టాల్ చేసినవి. ఇది ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసినవి కాబట్టి ఇందులోకి వచ్చాయి, లేకపోతే ఇందులో రాకపోతున్నాయి. నువ్వు సర్వర్ ఓపెన్ చెయ్యంగానే నువ్వు ఫస్ట్ నీకు ఓపెన్ అయ్యేది ఈ సర్వర్ మేనేజర్. నువ్వు ఏమేమైతే ఇప్పటివరకు పాయింట్స్ చెప్పాను చూడు మామ, ఇవి సర్వర్స్ ఉంటాయని నేను ఇందులో ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేశాను చూడు. ఎల్డాప్, డిహెచ్సిపి, డిఎన్ఎస్, ఫైల్ సర్వర్, ఐఐఎస్, రిమోట్ డెస్క్టాప్, ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేశాను ఇందులో. ఓకే, లెట్స్ సే మీ ఇంటర్వ్యూయర్ కానీ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత హౌ వుడ్ యూ ఇన్స్టాల్ సర్వీస్ అనే సర్వర్ అని అడిగాడు అనుకో, ఒక టూల్, డిఎన్ఎస్, డిహెచ్సిపి ఎట్లా ఇన్స్టాల్ చేయొచ్చు అని అడిగాడు అనుకో, నువ్వు పైన
మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, మేనేజ్లో పోయి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ మీద ఒత్తి నెక్స్ట్ కొట్టి రోల్ బేస్డ్ అని కొట్టి ఏ సర్వర్, ఇప్పుడు నేనున్న సర్వర్ కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నువ్వు అన్నీ చూడొచ్చు. ఉట్టి దానిపైన టిక్ చేసి నెక్స్ట్ కొడితే చాలా అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఏం నువ్వు పెద్దగా చేసేది ఏమీ ఉండదు.